హలో ఫ్రెండ్స్, ఇవి మీ అందరికీ తెలుసు అని అనుకోవట్లేదు. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. మా సైడ్ అయితే వీటిని ఈతపళ్ళు అంటాము. సేమ్ మన తింటాం కదా ఖర్జూరం, సేమ్ ఆ టేస్టే ఉంటాయి. ఇవి బాగా పండినవి, బాగా పండనివి రెండు సెపరేట్ చేసి ఉంచారు మా అమ్మ. అంటే నేను వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్దామని ఇలా సెపరేట్ చేసి ఉంచిందనమాట. ఎంత బాగా పండాయో. బాగా పండినవి కంటే ఇలా నార్మల్గా పండినవి చాలా టేస్ట్ ఉంటాయి. సో నేను ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి తీసుకెళ్దామని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మా ఊరి పక్క తోటలో డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందన్నమాట. అక్కడ వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తారు. సో మా అమ్మగారు తీసుకొచ్చారంట ఎప్పుడో. కేజీకి బాగానే వచ్చాయంట. ఇక్కడ తక్కువే, తెలిసిన వాళ్ళు కాబట్టి తక్కువకే ఇచ్చారు. అది బాగా పండిపోయి ఉంది. ఒక సైడ్కి పోతే దాన్ని కట్ చేసి మరి మా అమ్మ నాకు ఇస్తుంది. నేనైతే ఇంతవరకు డ్రాగన్ ఫ్రూట్ తినలేదండి. ఇదే ఫస్ట్ టైం చూసాను, బట్ ఎప్పుడు కొనుక్కొని తినలేదు. ఇదే ఫస్ట్ టైం నేచురల్గా పండించిన డ్రాగన్ ఫ్రూట్. వీటినైతే తీసుకెళ్ళిపోవాలి అర్జెంటుగా ఇక్కడ నుంచి, లేదంటే ఇప్పుడే తినేసేటట్టు ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం తింటున్నా డ్రాగన్ ఫ్రూట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.